హాయ్ హలో నా పేరు లక్ష్మీదేవి. మీరు చూడబోతున్నది మై వరల్డ్ ఛానల్. ఇప్పుడు నేను మీకు చూపించబోతున్న రెసిపీ చికెన్ పకోడీ. ఎంతమందికి ఇష్టం చికెన్ పకోడీ కామెంట్ చేయండి. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఒక అర కేజీ చికెన్ అండి, ఇది నాటుకోడి చికెన్ అండి. ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. చూడండి, ఇలా చిన్న చిన్న పీసెస్ కింద నాటుకోడి ముక్కల్ని కట్ చేసేసుకోవాలి. మీరు మామూలు చికెన్ కూడా చేసుకోవచ్చు ఇదే విధంగా. నేను నాటుకోడి తీసుకున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చికెన్ పీసెస్కి బాగా ఉప్పు కారం మసాలా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ముందు ఇలా కొంచెం ఉప్పు కారం బాగా పట్టేలా కలుపుకోవడం వల్ల చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా కలిపేసుకున్నాక మళ్ళీ ఇందులోకి కరివేపాకు, ఓ 4 రెమ్మల కరివేపాకు, మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. నా దగ్గర అవైలబుల్గా లేదు, అందుకే నేను వేయలేదు. 4 పొడుగ్గా చీల్చిన పచ్చిమిరపకాయలు, అలాగే 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అండి. ఇది మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే మైదా పిండి కానీ లేదంటే కనుక శనగపిండి కూడా వాడుకోవచ్చు. 2 స్పూన్ల బియ్యం పిండి అండి వేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇదంతా బాగా ఈ కోటింగ్ అంతా బాగా మొక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు లైట్గా నీళ్ళు కూడా పైన కొంచెం జుమ్మి కొంచెం అలా నీళ్లు చిలకరిస్తూ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం కోటింగ్ అంతా ముక్కలకి బాగా పట్టేలా కలుపుకొని ఇందులో ఒక నిమ్మరసం అండి, ఒక చెక్క నిమ్మరసం కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా నిమ్మరసం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత దీన్ని 1 గంట నుంచి 2 గంటల వరకు నానబెట్టుకోవాలండి. అంటే ఇలా పెట్టేసి పక్కన మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే కనుక అలా 2 గంటల సేపు నానితే దీనికి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఇలా కలిపేసి 1 గంట నుంచి 2 గంటల వరకు పక్కన పెట్టేసుకోండి. లేదు మేము అర్జెంటుగా చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఒక 10 మినిట్స్ అయినా పక్కన పెట్టుకొని చేసుకోండి. ఇప్పుడు ఒక బాణాల్లో నూనె వేసుకొని అది వేడయ్యే వరకు ఉండి అది బాగా వేడైన తర్వాత అందులో ముందుగా మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో చికెన్ని దాన్ని ఇలా పీసెస్ కింద విడివిడిగా వేసుకోవాలండి. ఎందుకంటే ఇలా విడివిడిగా వేసుకుంటే మనం ఏదైతే కోటింగ్ దానికి ప్రిపేర్ చేసామో ఆ కోటింగ్ వేరే దానికి అలా అంటుకోకుండా ఉంటుంది. టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది. అలా ఒకదానికొకటి అంటుకుంటే క్రిస్పీగా ఉండదు, బాగోదు. అందుకని ఇలా విడివిడిగా ఎంతవరకు పడతాయో అంతవరకు వేసుకోవాలి. ఎక్కువగా కూడా వేసేసుకోకూడదు. ఇలా సరిపడగా వేసుకొని వాటిని ఒక 5 నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత కలపాలి. ఇలా కలుపుతూ వేపుకుంటూ ఉండాలి. బాగా వేగే వరకు చూడండి. ఇలా మంచి కలర్ రావాలి. ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేపుకొని దీన్ని ఇంకా తీసుకోవడం అండి. బాగా కలర్ వచ్చినాయి కదా, చూడటానికి చాలా బాగున్నాయి కదా. అస్సలు ఆయిల్ పీల్చవండి, అస్సలు ఆయిలే తీసుకోదు. ఆయిల్ లేకుండా చాలా నీట్గా ఉంటాయి.
చాలా బాగుంటాయి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా బాగా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవాలి. మీకు తీస్తున్నప్పుడే చూస్తే తెలుస్తుంది చూడండి, అస్సలు ఆయిల్ అనేది పీల్చుకోదు. ఆయిల్ లేకుండా పీల్చుకోకుండా చాలా బాగుంటాయి, అసలు క్రిస్పీగా ఉంటాయి. అలాగే ఇంకా ముందు కలిపి పెట్టుకున్నాం కదండి, అది కూడా సేమ్ ఇలాగే విడివిడిగా వేసేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీ అయిన చికెన్ పకోడీ రెడీ అయిపోయినట్టే. అలాగే ఎంతో క్రిస్పీగా ఉంటుంది. దీన్ని ఒక నిమ్మ చెక్క, ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. చాలామంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారండి, లైక్ కూడా చేయట్లేదు. మీరు చేసే ఒక లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుందండి. ప్లీజ్ లైక్.